పెద్ద ఎత్తున మరోసారి దాడికైతే తెరలేపాయని కూడా చెప్పుకోవచ్చు. అదే కాకుండా మరి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ చేసినటువంటి ట్వీట్లు కానీ మరి వ్యాఖ్యలు కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రాధాన్యత సంతరించుకుంది, ఒక వివాదంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమలారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి కమలారెడ్డి. నమస్తే అండి. మనం చూసాము నిన్న సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డి మరి హత్యా ప్రయత్నం అంటున్నారు, జారవతికి రాళ్ల దాడిని కొంతమంది అంటున్నారు. ఈ దాడి జరిగిన తర్వాత ప్రతిపక్షాలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి మరి సానుభూతి తెలపాల్సింది పోయి రివర్స్ డ్రామా అంటున్నారు. లేకపోతే 2019లో జరిగినటువంటి కోడికత్తికి కొనసాగింపుగా ఈరోజు గులకరాయి దాడి అని కూడా చెప్తున్నారు. ఎలా చూస్తారు? ఎందుకు అంత ప్రతిపక్షం ఎందుకంత మళ్ళా దాడికి మొదలుపెట్టినారు? ఎందుకంటే గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన పోరాడుతుంటే పెత్తందాలు రాళ్ల దాడి. ఓహో, మొత్తాన్ని ఫోటో కూడా వేయించారు. ఎలా అసలు చూడండి ఎలా కొట్టారు, రాళ్లతోటి కొట్టారు, దీంతో కొట్టారు. కానీ ఇలా చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి వచ్చింది ఈ రోజున. ఆయన కష్టపడి ప్రజల కోసమే పోరాడుతున్నారు, వాళ్ళేమో రాళ్లు పెట్టి కొట్టి అంత అవమానంగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు, సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాడని మనం చెప్పుకోవాలి ఈ రోజు. అది ఏంటి అసలు? అంటే పేదల పక్షాన పోరాడుతుంటే పెత్తందారుల రాళ్ళ దాడని ఫోటో చూడండి అసలు ఎలా ఉంది, ఎంత బాధేస్తుందంటే అది చూస్తే. ఎంత బాధగా ఉందంటే ఇప్పుడు అదే కమలారెడ్డి గారు యాక్చువల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. అది ఏదో రాయో లేకపోతే ఇంకొక పేపర్ బుల్లెట్ ఏదో అంటుంది మొత్తానికి. అది ఒకవేళ గన్ అయితే పరిస్థితి ఏంటి, అది ఒకవేళ ఇంకో వేరే జరిగితే పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. అవునండి. ఎలా చూస్తారు? అంటే ఇది కాకుండా వేరే అయితే ఎట్లా ఉంటుంది అనేది. ఇది కాకపోతే ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ తగిలిన తర్వాత కూడా వాళ్ళు జాలి పడటం కానీ అసలు ఒక మానవత్వం లేకుండా వాళ్ళు తగిలిన దాని గురించి మాట్లాడకుండా ఇంకా తేలిక మాటలు, అవమానం మాటలు మాట్లాడుతున్నారు, ఎగతాళి మాటలు మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి వచ్చింది తాడేపల్లి వచ్చింది, ఎట్లా వచ్చింది అని ఒకళ్ళంటే లోకేష్ అంటే, నాగబాబు ఏమో ఇది భలే ఉంది అసలుకి భలే సెట్ చేశారని అట్లా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అదే వాళ్ళకి తగిలితే ఎలా ఉంటది? అది వాళ్ళకి కూడా వచ్చినాయంట, రాళ్ళు దాకా వచ్చిందంట. కానీ ఎక్కడ దాకా వచ్చినాయి? వాళ్ళ దాకా కూడా రాలేదంట. అవి రావు, ఎందుకంటే అవి పడ్డ రాళ్ళు కాదు, వాళ్ళు చెప్పుకునే మాటలు కదా అవి. అవి పడ్డ రాళ్ళు కాదు. ఎందుకు? సీఎం గారికి నిజంగా తగిలింది కాబట్టి బాధపడుతున్నాం కాబట్టి, అది జరిగింది కాబట్టి వాళ్ళేంది జరగంది కూడా చెప్పుకోవటం వాళ్ళకి అలవాటు కాబట్టి. ఇప్పుడు లోకేష్ కి ఇప్పుడు ఇక్కడ తగలటం కాదు, ఇక్కడ తగలాల్సింది. అప్పుడు చంద్రబాబు నొప్పి తగిలేది. అప్పుడు నిజంగా వాళ్ళు రియాలిటీకి వచ్చేసేవాళ్ళు వాళ్ళు. అది ఎంత బాధగా ఉందో చూడండి. అసలు చూస్తుంటేనే ఎంత బాధ వేస్తుందంటే ఆ దెబ్బ తగిలిన దానికి అది వాళ్ళు తుడిచేటప్పుడు గాని ఎంత బాధ. ఆయన సీఎం గారు అట్లా అంత బాధపడుతుంటే ఎంత బాధ కలుగుతుంది మనం చూసే వాళ్ళకి. చిన్న పిల్లలు కూడా ఎంతో బాధపడి మామకి ఎంత ఇది జరిగిందమ్మా అని చిన్న పిల్లలు, టీవీల మీద కూర్చున్న మహిళలు చాలా మంది కూడా ఎంత దుఃఖం వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దృశ్యాలు చూసి టీవీలో చూసి చాలా మంది బాధపడిన పరిస్థితి. పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్తూ ఉన్నారు. 100% అండి. ప్రమాదం తప్పిందంటే తప్పింది. అది అదృష్టం. ఏంటంటే ప్రజలు దీవెనలు ఆయనకు ఉన్నాయి. పేదలు, ప్రజలు, బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఆయన ఒక దేవుడిలాగా ఆయన అందరి హృదయాలు నిలిచిపోయారు. అదే వాళ్ళ ఆశీస్సులే ఆయన ఇలా కాపాడినని మనం చెప్పుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం అంటే కొంచెం కిందకి తగిలితే కన్నుకి ప్రాబ్లం అయిపోయింది, కొంచెం ఇక్కడ తగిలితే కన్ను ఇక్కడ తగిలితే ప్రాణానికి ప్రమాదం అయిపోయేది. అది జరిగింది. వాళ్ళు బాధపడటం పక్కన పెడితే ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అదే చెప్తుంది ఏంటంటే వాళ్ళకు అలవాటు అయిపోయింది. ఓకే, కమలారెడ్డి గారు మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు, సుదీర్ఘ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కానీ అంటే మనకు ఎక్స్ పార్టీ అయినా సరే, లేకపోతే ఎదురు నాయకుడైనా సరే, ప్రతిపక్ష నాయకుడైనా సరే, ఏదైనా అంటే భౌతికంగా ఏదైనా దెబ్బతలడం కానీ ఏదైనా పడితే జనరల్గా సానుభూతి తెలుపుతాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాము. ఇవి ఎందుకని చంద్రబాబులో లేవు? ఇటువంటి క్వాలిటీస్ ఎందుకు లేవు? ఫస్ట్ నుంచి మీరు చూస్తున్నారు. రాక్షసత్వం
ఉమ్, ఒక దుర్యోధనుడు, ఒక దుశ్శాసనుడు, ఒక కీచకుడు, ఉమ్, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఆ. రాక్షస లక్షణాలన్నీ చంద్రబాబు నాయుడులో ఉన్నాయి. ఆ, అందువల్ల ఆయనకి ఇట్లాంటి మానవత్వం లేకుండా మాట్లాడుతున్నాడు. ఉమ్, ఇలాంటి లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయి కాబట్టి అది ఇంకా హేళనగా మాట్లాడుతున్నాడు, అవమానాలు మాట్లాడుతున్నాడు. అంటే ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, రాక్షసులకు ఉండే లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయి. ఆ. అందువల్లనే ఆయన సానుభూతి కూడా చూపించలేక ఎగతాళి మాటలు మాట్లాడుతున్నాడు. మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఆయన ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మీరు. అవును. ఎందుకని అటువంటి లక్షణాలు ఎందుకని అట్లా అంటే ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి చేసే వ్యక్తిని ఎందుకు మరి వాడవలేకపోతున్నారు పరిస్థితి ఏంటి? అది ఎందుకంటే ఈయన చిన్న వయసులో ఉమ్, నాకన్నా చాలా చిన్నవాడు, ఇలా ఎంత ప్రజాదరణ పొందాడు. ఉమ్, అరే నేను ఇంకా ఇక నా లైఫ్ లేదు, నా కొడుకు చూడబోతే అసలే ఇది లేదు ఉమ్, అని చెప్పి ఒక ధోరణి తోటి ఈసారి మంచి మెజార్టీ గెలుస్తారు Hmm. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక దురాలోచన తోటి ఈ నెట్టనగానే ఇది చెయ్యాలి, ప్రజలకి దూరం చేసే ప్రయత్నంలో ఆయన ఇది ఒక పన్నాగం పన్నాడు. జరిగింది. అది ఓకే, ఫస్ట్ నుంచి మేమంతా సిద్ధం అంటూ మరి ఇడుపులపై నుంచి ప్రారంభించినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో దిగ్విజయంగా చాలా అనూహ్య స్పందనతో గుంటూరు వచ్చింది, గుంటూరు జిల్లా దాటింది, ఎన్టీఆర్ జిల్లాలో గడుపెట్టింది, విజయవాడలో సాగుతున్న పరిస్థితి. అవును. ఇక్కడే ఎందుకు ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి? ఎందుకంటే ఆయన రెచ్చగొట్టాడు. ఉమ్, రెచ్చగొట్టే అంత ముందు ఒక గంట 2 గంటల ముందు ఉమ్, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ లో, తాడేపల్లి మీటింగ్ లో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి ఉమ్, రాయబెట్టి కొట్టండి, ఏది దొరికితే కొట్టండి అని ఒక ఏంటంటే ఒక రాక్షస లీలలు అయ్యి, ఉమ్. రాక్షసు కొన్ని లక్షణాలు ఆ వాళ్ళతో కొట్టండి అని కూడా మాట్లాడాడు కదా. ఉమ్. మాట్లాడాడు, ఇంకా కూడా మాట్లాడాడు. ఏంటి, ఉమ్, నేను దున్నపోతని కూడా సంబోధించాడు. ఎవరు దున్నపోతులాగా ఉంది, వాళ్ళ కొడుకు దున్నపోతులాగా ఉన్నాడా, చంద్రబాబు దున్నపోతులాగా ఉన్నాడా, ఎవరు ఉండారని కూడా ప్రజలే తెలుసు. ఉమ్. ఆ? అలాంటి మాటలు మాట్లాడాడు. కానీ కమలారెడ్డి గారు అంటే మీరు ఫస్ట్ నుంచి చూస్తుంటారు కదా ఆయన్ని, అంటే ఫస్ట్లో బాగా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడేవారు. ఇప్పుడు ఎందుకు బ్యాలెన్స్ తప్పుతుంది చంద్రబాబులో? ఎందుకు బ్యాలెన్స్ తప్పి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు? అదేనండి, ఏంటంటే ఏమంటారు, ఆయన వయసు అయిపోయింది, 80 వచ్చినాయి, దగ్గర 80 వచ్చినాయి, కొడుకు పనికిరాడు, పప్పు అని పేరు ఆల్రెడీ పప్పు. ఇంకా మరి ఈయన దాని వల్లనే ఒక మైండ్ సెట్ ఏంటంటే, మైండ్ సెట్ ఆయన నేను ఇంకా లేదు, నాకు లైఫ్ లేదు, నా పని అయిపోయింది, నేను మంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుస్తారు, ఒక్క ఆ ఆలోచనతో అలా ఇదైపోతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలియట్లేదు. కరెక్టే. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా సరే ప్రజాక్షేత్రంలో ఓట్ల ద్వారా మరి తెచ్చుకోవాలి, లేకపోతే ఓట్ల ద్వారా గెలవాలి. ఇటువంటి దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? అది చాలా ఇది కదా, మేము ఖండిస్తున్నాం. అది కాదు, నువ్వు కూడా వెళ్ళు, ప్రజల్లోకి వెళ్ళు, నువ్వు కూడా మంచిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వృత్తిలాగా నువ్వు కూడా ఒక మంచి చెయ్యి, ప్రజలకు మంచి చేస్తే కదా ఈ రోజున అందరూ ఆయన ఎందుకు గుండెల్లో పెట్టుకున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అంతకన్నా ఎక్కువ ఇలా ఆయన్ని దేవుడిలాగా కొలుస్తున్నారు. ఆయన్ని ఎందుకు ఇలా అన్ని పథకాల ద్వారా ఇంటింటికి వెళ్ళారు, ఒక ముసలోళ్ళం కాదు, ఒక పిల్లలకు కాదు, ఒక విద్య వైద్యం అన్నిట్లో కూడా అన్ని రంగాల్లో కూడా ఆయన ప్రతిదీ కూడా మనకి ఎయిర్పోర్ట్ కానీ, పోర్టులు కానీ, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన ప్రతిదీ ఒకటి చేశారు, ఒకటి చేయడానికి ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజల్లో ఉండి అన్ని ఎలా ఉన్నాయి, ఏదైనా కరోనా అప్పుడు కానీ ఇప్పుడు దాకా కూడా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఇలా ప్రజల గుండెల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోయారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే మంచి చేసేటువంటి రంగాన్ని కోల్పోయాము ఇదే విజయవాడలో. అంతేకాకుండా ఆయన తండ్రి గారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయాము, మరొకరిని కోల్పోవాలా, జగన్మోహన్ రెడ్డిని మంచి చేసే వ్యక్తిని కూడా కోల్పోవాలా అనేది కూడా ఒక ప్రశ్న అయితే జరుగుతుంది. ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్షాలు. కోల్పోవటం అంటే అట్లా ఇదేం కాదు, కానీ అంత చంద్రబాబు నాయుడు ఏంటంటే ఒక పాపాత్ముడు అన్నది కూడా తక్కువ పదమే. అంటే ఆయన చేయాలనుకున్నాడు కానీ భగవంతుడు గొప్పవాడు కదా, దేవుడు గొప్పవాడు, ఏదో చేయాలనుకున్నాడు కానీ అది ఆయనకే నష్టం. ఇప్పుడు అప్పుడు చూస్తే ఎన్టీ రామారావు గారిని చెప్పులతో కొట్టించి అది ఇది చేసి చాలా మానసికంగా ఆయన టార్చర్ పెట్టి ఆయన సీఎం దానికోసం పీఠం కోసం ఆయన అంతం చేసి పడేశాడు. ఫస్ట్ రంగా గారిని అట్నే చేశారు. సెకండ్ అప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఇంద్రారెడ్డి గారు ఆయన కూడా అంతే, ఆయన కింద ఈయన ఏదో నాకన్నా అడ్డం వస్తాడని చెప్పి ఆయన కూడా మనం హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా అలానే చేసి ఆయన కూడా చంద్రబాబు నాయుడు పాపం అది కూడా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏంటంటే ఏ విధంగానే ప్రజలకు ఇదిగా చేయాలనుకున్నాడు. భగవంతుడు చాలా గొప్పవాడు. ఇలా ఇట్లా అంటే
ఇలా ఇంతవరకు చిన్న దెబ్బతోటి ఆయన ఎందుకు ఆపేశారంటే ప్రజలకి ఆయన ఎంతో సేవ చేశారు, ప్రజలకి ఏ నిమిషాన్ని కూడా ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. అందుకని దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తా, చంద్రబాబు నాయుడు మీ ద్వారా ఒక మాట చెప్తా నేను, ఏమనంటే ఇలాంటి పాపాలు చెయ్యొద్దు, నువ్వు పాపాలు మూట కట్టుకోవద్దు. దేవుడు గొప్పవాడు. ఇవాళ నువ్వు మంచి చేస్తే నీ బిడ్డలకు మంచి జరిగిద్ది. నువ్వు ఆయనకి ఏదో ద్రోహం చేయాలని రాళ్ళు పెట్టి కొట్టించి బోండాన్ని అడ్డం పెట్టుకుని బోండా ఉమా వాడు ఒక పెద్ద దుర్మార్గుడు. నువ్వు ఆ బోండా ఉమాని అడ్డం పెట్టుకుని అక్కడికి వచ్చినాక విజయవాడ ఆ ప్లేస్కి వచ్చినాక మనుషులు పెట్టించి నువ్వు అట్లా పాల్పడితే బోండా ఉమాన్ ఆ రోజునే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం గారిని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. ఆ రోజునే ఆయన్ని బట్టలు ఇప్పించి కొట్టాల్సింది. మా కార్యకర్తను కూడా మేము కూడా మా సీఎం గారు కూడా రెచ్చగొడితే బట్టలు ఇప్పించి రోడ్లంబడి తిప్పించి కొట్టాల్సింది. కొట్టినట్టే ఈ రోజు బోండా ఉమా అట్ట మాట్లాడేవాడు కాదు, బుద్ధి వచ్చేది బోండా ఉమాకి. ఎట్టబడితే అట్ట మాట్లాడు సీఎం గారిని ఆ రోజున ప్రతిపక్షం మేము మర్చిపోలేదు, మా కార్యకర్తలు మర్చిపోలేదు, ప్రజలు కూడా మర్చిపోలేదు నువ్వు మాట్లాడిన మాటలు. మా సీఎం గారు రెచ్చగొడితే ఇవన్నీ పరిస్థితి ఏంది, చంద్రబాబు పరిస్థితి ఏంది, లోకేష్ ఏంది, అచ్చెన్నాయుడు ఒక పెద్ద దున్న. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మాకు ఇది చేయొద్దు, మీరు మా సీఎం గారు మీరేం మాకు సానుభూతి చూపించకపోయినా ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? నోరు అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడుకి మీ ద్వారా ఒకటే చెప్తున్నాను, నేను ఏం చెప్తున్నాను, మీరు ఇలాంటి చర్యలు చేస్తే నీ బిడ్డలకి నష్టం అవుతుంది. నీకు ఇప్పుడు నీ కొడుకు కానీ నీ మనవడకు కానీ మీరు నష్టపోతారు. పెద్దవాళ్ళు మనం చెప్పారు, మనం మంచి చేసుకుంటే మన బిడ్డలకి మంచి జరిగిద్ది. ఇప్పుడు నష్టం జరగలేదంటారా? ఇప్పుడు మామూలుగా ముఖ్యమంత్రిని రాళ్ళతో కొట్టారు, ఇప్పుడు ఆ పార్టీకి కొంత నష్టం కాదంటారా? ప్రజల్లో కొంత వ్యతిరేకత నష్టం అంటే నష్టమే. ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు, మంచి చేసిన ఆయన్ని నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? చిన్న పిల్లలు కూడా ఏడుస్తున్నారు, మనం చూస్తున్నాం కదా టీవీల ముందు కూర్చున్న మహిళలు కానీ ఎవరైనా కానీ ఎంత దుఃఖంతో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి చేసిన ఒక పాప అయితే ఎట్లా ఏడుస్తుంది, ఎక్కి ఏడుస్తుంది. మామని జగన్ మామని ఇట్లా ఎందుకు చేశారమ్మా అని ఎంత అందరూ కూడా బాధపడుతున్నారు. అందరూ కూడా బాధపడుతున్నారు, అందరూ చాలా విషాదంగా భావించారు, చాలా బాధపడుతున్నారు. ఓకే, ఈ రోజు ఏదైతే ఉందో మరి దాడి జరిగిన తర్వాత ఆయన గన్నవరం సమీపంలో కేసరపల్లి దగ్గర ఒక నైట్ క్యాంప్ వేశారు. నైట్ క్యాంప్లో ఉన్నారు. వైద్యులు ఒక 2 రోజులనే కనీసం విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అవును, కానీ ఒక్కరోజు మాత్రమే ఆయన విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఈరోజు గుడివాడ వెళ్ళి అక్కడ సభ నిర్వహించడం, ఆ సభలో ఆయన మాట్లాడటం కూడా ఎలా అనిపించింది మీకు? చాలా ఆయన సంతోషంగా అనిపించింది మాకు. ఎందుకంటే ప్రజల కోసం మళ్ళీ నేను వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు నేను వస్తానని చెప్పి ఇట్లా పెట్టుకున్నారు కదా, రూట్ మ్యాప్ పెట్టుకున్నారు. మళ్ళీ నేను వెళ్ళకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అన్న ఆయన ఆలోచించుకొని బాగలేకపోయినా అంత వాసిపోయింది, అంత వాసి అంత తెలిసిపోతుంది మనకి. ఆయన కన్ను కూడా మొత్తం వాసిపోయి. మీరు ఏదైతే మాట్లాడారో అదే మాటలు మాట్లాడారంట ఉదయం సీఎం. ఏమని? నేను రాకపోతే వాళ్ళు ఎదురు చూస్తుంటారు. అవునండి, ఆయన మనసులో మాట నాకు తెలుసు అన్ని కూడా. నిజంగా ప్రతి ఒక్కటి కూడా సీఎం గారి మనసులో మాటలు నాకు తెలిసిపోతాయి. ఎందుకో తెలియదు, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆలోచించడం నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు తెలియదు, మీరు చెప్పింది కూడా నాకు తెలియదు. నిజంగా సీరియస్ గా తెలియదు, నాకు తెలీదు. ఇప్పుడు మీరు చెప్పిన నేను మాట్లాడిన మాట సీఎం గారు అన్న నిజంగా కూడా తెలియదు నాకు. ఆయన మనసులో నాకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నాం, సీఎం గారిని కూడా చూస్తున్నాం కాబట్టి అన్ని కూడా నాకు తెలిసిపోతాయి. నాకు తెలిసిపోతాయి ఎందుకు కానీ ఎప్పటి నుంచి ఆయన చూస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆయన మంచి చెడులు, ఆయన ఆలోచన, ఆయన్ని బాధపడుతున్నారా ఏంటి ఎందుకు అన్ని కూడా నాకు తెలిసిపోతాయి. ఈ రోజు మేమైతే కేసరపల్లి దగ్గర నుంచి గన్నవరం దగ్గర నుంచి దాదాపు మీటింగ్ వెళ్ళే వరకు కూడా మేము ఆయనతోనే ఉన్నాం, ఆయన కాన్వాయ్లోనే ఉన్నాం, ఆయనతోనే ఫాలో అయ్యాం. ఎక్కడా కూడా ఆయన ఇలా దాడి జరిగింది నాకు చాలా నొప్పిగా ఉంది అని ఎక్కడా లేకుండా మళ్ళీ పూర్వం ఎలా అయితే ప్రజలతో మమేకం అవడంతో వాళ్ళు పిలుచుకొని దగ్గర తీసుకొని అదే ఆప్యాయత, అదే అనురాగం. ఏంటి అసలు కారణం ఏంటి? ప్రజలే, ఆయన ఎనర్జీ అంతా, ఆయన ఇది ప్రజలు బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు చెయ్యాలి అన్న కోరిక, ఆయన ఆకాంక్ష ఆయన ముందు నడిపిస్తున్నాయి.
దెబ్బ తగిలింది, బాగా వాపు ఉంది, నొప్పి కూడా ఉంటుంది. ఎందుకంటే అంత బాగా గుచ్చుకుపోయింది రాయి. అది అదే మనమైతే ఏంటిది ఇంత మంచి చేస్తుంటే ఇలా చేస్తున్నాను అని ఎక్కడో బాధ ఉంటుంది, డిసప్పాయింట్ అవుతాం. ఆయన మొహం ఎక్కడ కనపడలేదు. లేదు లేదంటే ఆయనకి ఏంటంటే చెయ్యాలి, నా కోసం వెయిట్ చేస్తారు, నేను వస్తానని. చూసారుగా ఆ గుడివాడలో ఎంత అసలు ఆ ప్రజలు ఎలా ఉంది, ఒక సముద్రం నీరు పారుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఆ ప్రజల్లో ఆ మనుషుల్లా కనిపించట్లేదు. ఒక సముద్రం జలజలగానే పారుతా ఉన్నట్టు మేము గంట పట్టింది, గంట 2 గంటలు పట్టింది అక్కడ నుంచి ఆ క్రౌడ్ నుంచి బయటికి రావడానికి. అది అంత ప్రజా చూసారు. మరి వాళ్ళందరూ నా గురించి వెయిట్ చేయకూడదు అని ఆయన బాధ ఉన్నా, నొప్పున్నా తెలిసిపోతుంది, కన్నంత వాసిపోయి. అసలు ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది. అందరు కూడా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఎంత బాధపడుతున్నారు, ఇది మంచి చేసే వాళ్ళకి ఎందుకు ఈ నీచులు దుర్మార్గులు ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, అయినా వాళ్ళ సిగ్గు లేదు. ఎలా ఉంది ఆయన ప్రసంగం, ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. దాడి జరిగిన తర్వాత అసలు ఆయన మాట్లాడటం కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ప్రతిపక్షాలకు ఇచ్చే కౌంటర్ కానీ ఎలా ఉన్నాయి? చాలా బాగా మాట్లాడారు ఆయన. అవన్నీ కూడా మర్చిపోయి కొన్ని డైలాగ్స్ చెప్పండి. కొన్ని డైలాగ్స్ అంటే అన్నారు కదా, అర్జునుడు, నేను అర్జునుడిని, మీ అందరూ మీకు శ్రీకృష్ణ మీరందరూ నాకు అండగా ఉన్నారు, నేనేమి డిసప్పాయింట్ అవును, ఒక బాణం తగిలితే నేనేమి నష్టపోను, యుద్ధం ఆపను, నేను నష్టపోయేది లేదు, ప్రజల కోసం నేను యుద్ధరంగాన్ని ఇంకా నేను కంటిన్యూ చేస్తాను, చేసి వాళ్ళని ఎదుర్కొని మంచిగా మీ అందరికి కూడా నేను రేపు ప్రమాణ స్వీకారం, జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసి మీ అందరూ మంచి చేస్తానని చెప్పారు. మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఆయన సంతోషంగా ఉన్నందుకు కూడా మేము చాలా సంతోషపడ్డాం. అంత నొప్పి అంత వాపులో ఉండి కూడా ఆయన అంత ప్రసంగం చేసి మర్చిపోయి ఆ ప్రజలను చూసి ప్రజల కోసం ఆయన మేము చాలా సంతోషపడ్డాం. ఏం చెప్తారు, ఏం చేస్తారు, ఏంటి ఇటువంటి ప్రతిపక్షాలకు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం, చంద్రబాబు నాయుడుకి కానీ ఈ లోకేష్, పవన్ కళ్యాణ్, వీళ్ళు ఇంకా అచ్చెన్నాయుడు, బోండా, వీళ్ళందరికి కూడా ఒకటే చెప్తాను నేను, మీరు ఇప్పటికైనా ఇది ఆపండి. ఈ వ్యవహారం అనేది, ఈ నీచ రాజకీయం, ఈ కుళ్ళు కుతంత్రాల రాజకీయం ఆపండి. చేయగలిగితే ఏదన్నా మంచి చేయండి ప్రజలకి, పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి. అంతేగాని దుర్మార్గం, ఇలాంటి దుర్మార్గ పనులు చేయొద్దు. అది మీకే నష్టం, మీ బిడ్డలకే నష్టం, మీరు చాలా నష్టపోతారు. ఆయనకి ఏదో మీరు ఆన్ చేయాలనుకుంటున్నారు, ఆయనకి ఏం జరగదు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, దేవుడు మనిషి కూడా ఆయన, దేవుడు మనిషి ఆయన, దేవుడు దీవెన. మనం ఎప్పుడైతే ఒకళ్ళకి ఎదుటి వాళ్ళు సహాయం చేయాలనుకుంటాం, వాళ్ళు మన దేవుడు మనుషులు అయిపోతాం. అవును, ఇంతమంది ఒకళ్ళకి ఇద్దరికి కాదు, 5 కోట్ల మందికి, 5 కోట్ల మందికి ఆయన ఏదైనా మంచి చెడు మంచి పనులు చేస్తున్నారు. మనం మామూలుగా ఎవరైనా వృద్ధులకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా సహాయం చేస్తే చల్లగా ఉండాలని ఒక దీవెన ఇస్తారు కదా, ఆ దీవెన ఒక దీవెన కాదు, ఇది 5 కోట్ల మంది. అవునా? అందుకని వాళ్ళకి ఏం చెప్తానంటే నేను, మీరు ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దు. మా కార్యకర్తలు మేము రెచ్చగొడితే మీరెక్కడ ఉంటారు? మీరుండరు. మా సీఎం గారు గనక ఇట్లా అని ఏదన్నా ఒకటి చెప్తే మీరెక్కడ ఉంటారు? రణరంగం అయిపోయింది. మేము కూడా రెచ్చగొడితే మీరు మటుకు అట్లాంటి పనులు చెయ్యొద్దు. చేతనైతే మంచి చేయండి, లేదంటే మూసుకొని కూర్చోండి. అది చెప్తాను నేను. ఇదే కమలారెడ్డి గారి వార్నింగ్. అంతే, ప్రతిపక్షాలు అంతే. ఇది కమలారెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే దాడి జరిగిన తీరుకి బాధపడాల్సింది పోయి ప్రతిపక్షాలు మరి విమర్శించడం, మరి హేళనగా మాట్లాడటం అనేది మానుకోవాలి. అంతేకాకుండా ఇటువంటి దుశ్చర్యలు ఎక్కడైనా చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, అచ్చెన్నాయుడు కానీ మానుకుంటే మంచిది. ఇది మీ కుటుంబాలకి చాలా మంచిది కాదు. అంతేకాకుండా ప్రజలు చూస్తున్నారు, మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా మరి కమలారెడ్డి గారు అయితే సవాల్ విసురుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. నమస్కారం అండి. నమస్తే, థ్యాంక్ యూ అండి.